కూలీ మూవీ ఎలా ఉందన్న? భయ్యా నిజంగా పోయా కూలి భయ్యా కూలోళ్ళ కోసం రజనీకాంత్ అన్న జిక్ నమస్తే అన్న నమస్తే అన్న జిక్ ఏదైనా ఒక్కసారి చదివితే జిక్ 100 సార్లు చెప్పినట్టు భాష. ఆయన ఒక భాష, ఆయన ఒక ముత్తు, ఆయన ఒక చంద్రముఖి, ఆయన ఒక రోబో. భయ్యా రజనీకాంత్ చేసి ఏ సినిమా అయినా కానీ అదొక రికార్డు, అదొక మాయ అంతే. ఆ సినిమా ఏముంటాయి భయ, ఏముంటాయి కూలీలు అయితే భయ్యా ఈ సినిమాలో పడుకొని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు భయ్యా రౌండ్గా. బాబా రజనీకాంత్ అన్న చేసి యాక్టింగ్ కానీ ఆ డైలాగులు కానీ చాలు భయ్యా, దీంతో నా జన్మ ధన్యం అయిపోయింది అంతే. మన తెలుగు హీరో నాగార్జున గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నాను వస్తాను నాగార్జున నాగార్జున గారు ఏదా మీరు ఎలన్గానే చేస్తున్నారు ఏంది భయ, మీరు ఒక డాను, మీరు ఒక రౌడీ, ఆయన ఒక ఎలన్ అయితే. నాగార్జున ఏంది భయ, ఆయన ఎలన్గా చేస్తున్నాడు భయ. బాబా ఏం చేశాడు భయ నాగార్జున. ఉపేంద్ర ఎవరైనా అమీర్ ఖాన్ ఆయన ఒక పక్క, ఆయన ఉన్నాడు ఆయన పేరు సూయల్ అనుకుంటా. అందరూ ఎవరెవరికి తగ్గట్టు చెప్పా, ఎవరెవరు తగ్గట్టు వాళ్ళకి బీజిఎం అయితే అదిరిపోయింది. అనిరుద్ధన్న ఆ మ్యూజిక్ ఏందన్నా కొట్టడం పిచ్చి కుక్కనే, గజ్జి కుక్కని కొట్టినట్టు ఏందన్నా మ్యూజిక్ కొట్టి 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 కుమ్మి 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 తోయేసేవన్నా. బాబా ఏందన్నా ఆ బీజిఎం మాత్రం వేరే లెవెల్ అదిరిపోయినాయి. అంటే ఎవరెవరు కేడర్ తగ్గట్టు వాళ్ళు అయితే ఇంకా చేశారు, ఇచ్చి పడేశారు అంతే. కానీ కూలీ అంటేనే రజనీకాంత్ అంటే దేనికంటే మాలాంటి కూలోళ్ళు, మాలాంటి శ్రామికులు బాధ అర్థం చేసుకొని సినిమా తీసి ఒకే ఒక్కడో ఎవరో రజనీకాంత్ అంతే. ఆయన పేదవాళ్ళకి దేవుడైనా, మాలాంటి శ్రామికులకి మాలాంటి కూలోళ్ళకి దేవుడైనా. ఎందుకంటే కూలోళ్ళకి సినిమా తీసేది ఎవరంటే ఒక్కడే రజనీకాంత్ ఒక్కడే. కూలోడు కాబట్టే కూలీ అనే టైటిల్ పెట్టాడు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అన్ని రాష్ట్రాల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా 1000 కోట్లు పక్క అనమాట. ఈ దేశం మొత్తం ప్రతి స్టేట్లోనూ 1000 కోట్లు. ఇక్కడ వేయ, అక్కడ వేయ, అక్కడ వేయ, అక్కడ వేయ, అక్కడ వేయ. కాబట్టి ఈ సినిమా అన్నిట్లోనూ 1000 కోట్లు పక్క అంతే. ఎక్కడైతే ఆడుతుందో అన్ని దేశాల్లో ఈ సినిమా 1000 కోట్లు అంతే. కాబట్టి ఈ సినిమాని ఎవరు ఆపలేరు, ఆడనివ్వలేరు, అడ్డుపడలేరు, తీయలేరు, కొయ్యలేరు, చంపలేరు, చెరపలేరు. సినిమా మాత్రం బా చూస్తుంటే కళాఖండం. ఆ సినిమాలో పాటలు, ఆ డైలాగులు, ఆ డ్యాన్సులు పడుకొని ఈ వయసులో కూడా తాత తాత రజనీకాంత్ని తాత 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 అని నేను పిలుస్తాను ముద్దుగా. తప్పు తప్పు అర్థం అదే బిడ్డ, అదే ఇదో కూలి మా ఇద్దోడే నేను కూలి పని చేస్తాం. మేము కూలి పని చేసేవాళ్ళం. వాడు మీ నాన్న అయితే నాకు ప్రాణ స్నేహితుడమ్మా. కరిగిపోయినాక అమ్మాదోడు ఓకే. కాబట్టి ఏంటంటే సారీ కాస్త ఎమోషన్ సారీ ఏమనుకోబాకండి, ఎందుకంటే కూలి సినిమా చూసి ఎమోషన్. కాబట్టి కూలోళ్ళందరూ దయచేసి కూలీ సినిమా చూడండి భయ్యా. సాఫ్ట్వేర్లు ఉద్యోగులు ఎవరినైతే ఆ సినిమా పోండి, కూలి పని చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. కూలీ సినిమా చాలా బాగుంది భయ్యా. నాకైతే ఒక మంచి క్వాలిటీ ఆఫ్ మూవీ చూశాను. అంటే లోకేష్ కనకరాజ్ గారి సినిమా అంటేనే చాలా మంచి క్వాలిటీతో తీస్తారు. సో అందులో సన్ పిక్చర్స్ కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా డబ్బులు ఖర్చు పెట్టారు. సో రజనీకాంత్ గారి స్వాగ్ కానీ, ఆయన నడిచి వచ్చే స్టైల్ కానీ, ఆయన నడిచి వస్తుంటే అనిరుద్ధ్ గారు పనిచేసిన విధానం, ఫ్యాన్ బాయ్స్ అంటే ఆయనతో తీసిన వీళ్ళందరూ కూడా ఫ్యాన్ బాయ్స్ రా. అది ఇలా మన హీరోని ఇలా చూపించాలి. ఇప్పుడు నాకు నా అభిమాన హీరోని చూపించే అవకాశం వచ్చినప్పుడు నేను 100కి 1000% పని చేస్తానంటారు కదా, ఆ రేంజ్ లో ఇక్కడ పనిచేస్తారు అనమాట రజనీకాంత్ గారిని చూపించడానికి. సో ఇంకా రజనీకాంత్ గారి కోసం ఆటోమేటిక్ గా ఇండియా మొత్తం వెళ్తారు ఈ సినిమాకి. సౌత్ ఇండియా మొత్తం కూడా ఈరోజు కూలీ ఫేవర్ లో ఉందన్నమాట. నార్త్ ఇండియా అంతా వార్ 2 ఫేవర్ లో ఉన్నారు. సో దానికే రెండింటిని మనం కంపేర్ చేయలేము. నేను అది చూడలేదు వార్ 2. సో అది నైట్ కుదిరితే వెళ్తాను అనమాట. అలా ఏం లేదు భయ్య. ఇప్పుడు ఒక సినిమా తీసేవాడు తెలుసు, బాగాలేదు బాగుందని చెప్పడం చాలా ఈజీ. నాకు నచ్చిందంట, అది నచ్చలేదు అంటాడు, అది చాలా ఈజీ అనమాట. కానీ ఒక సినిమా నిలబడి అన్ని కోట్లు అంటే ఇక్కడ అంతమంది హీరోని డీల్ చేయడం మామూలు విషయం కాదు. నాగార్జున గారిని తక్కువ చూపిస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకోరు, రజనీకాంత్ గారిని తక్కువ చూపిస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకోరు, ఉపేంద్ర గారిని తక్కువ చూపిస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకోరు, అమీర్ ఖాన్ గారిని తక్కువ చూపిస్తే ఇంతమందిని పెట్టుకుని వాళ్ళందరినీ డైరెక్టర్ గారు ఒప్పించడం ఏదైతే అక్కడ సక్సెస్ అయిపోయారు. సో అది సినిమా హిట్ ఆఫ్ ఫ్లాపా కాదు. ఈ రోజు జనం టికెట్ తెంపుతున్నారంటే మల్టీ స్టార్ పవర్ అది. సో సినిమా స్టార్ పవర్ తో ఈ మధ్యన స్టార్ పవర్ పనిచేయట్లేదు అంటున్నారు కదా, ఖచ్చితంగా ఇది స్టార్ పవర్ మీద వెళ్తుంది సినిమా కూలీ. సో కంటెంట్ అనేది కొంచెం వీక్ ఉండొచ్చు, ఎందుకంటే ఆ డైరెక్టర్ స్టైల్ ఆఫ్ టేకింగ్ అది. ఆయన తీసే సినిమా డ్రగ్స్ మీద వాటి మీద ఏదో హీరో ఎలివేషన్ అక్కడే చూపించగలుగుతాడు ఆయన. సో ఆయన బలం అది.
ఇంకా ఆయన నుంచి వేరేది ఎక్స్పెక్ట్ చేస్తే మనకు సీతం వాకిట్లో సినిమాలు చెట్టు కావాలంటే రాదనమాట. సో ఖచ్చితంగా లోకేష్ కనగరాజ్ ఆయన తీసే ప్రతి సినిమాతో ఆడియన్స్ పుల్ చేస్తున్నాడు. ఈ రోజు సినిమా మనకి 200 రూపాయలు 300 రూపాయలు టికెట్ పెట్టే వాళ్ళకి సినిమా వెళ్ళి చూసినందుకు సాటిస్ఫై అయ్యామా లేదా అంతే. సో అది ఆయన 100% ఇస్తున్నాడు. సినిమా కథ ఉందా ఇదంతా ఎవడో చోట్ల అన్ని చూసుకుంటే అన్ని సినిమాల్లో ఏదో ఇది కనపడుతుంది అనమాట. సో నేను చెప్తాను, నాగార్జున గారు స్పెషల్ గా చెప్పాలి దీంట్లో, ఎందుకంటే చాలా అసలు ఎరగదీస్తారు నాగార్జున గారు. ఆయన లుక్, ఆయన ఎంట్రీకి ఇచ్చిన బీజిఎం కానీ, ఆయన లుక్స్ కానీ, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కానీ, నాకు అంతకుముందు రక్షకుడు, అలాగే ఆయన సినిమా ఇంకా చాలా ఉన్నాయి లాంగ్ హెయిర్ తో వచ్చిన సినిమాలు. సో ఆ రేంజ్ ఇంపాక్ట్ కనబడింది అనమాట. నాకే అప్పుడు హీరోనే చూస్తున్నాను, ఆయనకి 62 ఏళ్ళు అంటే నమ్మే విధంగా అయితే లేదు. అదే డైరెక్టర్ గారికి చెప్పారు కూడా ఆయన, నాకు రక్షకుడు సినిమా ఇప్పటిదాకా చూసినాము మనము. ఇన్ని రోజులు నాగార్జున ఒక ఎత్తు, ఇప్పుడు నాగార్జున ఒక ఎత్తు. అసలు నాగార్జున గారికి కాంపిటీషన్ నో వన్. నాగార్జున గారికి ఎవ్వరు కూడా కాంపిటీషన్ ఇవ్వలేరు. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు నాగార్జున వేరు, అదేదో నార్మల్ స్టెప్పులు వేసు డాన్సులు వేసు, అది కాదు. ఇప్పుడు విలన్ మొత్తం కింగ్ అంటే కింగ్. ఇప్పుడు ఇంతకుముందు కింగ్ లెక్కుండే, ఇప్పుడు మొత్తం రౌడీ విలన్ ఉన్నాడు మనోడు. అండ్ నాగార్జున అనగానే అయిపోయింది నాగార్జున గారిది అయిపోయింది, ఆ స్టైల్ అయిపోయింది అదంతా అనుకున్నాము. హీఈస్ బ్యాక్. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసిండని చెప్పొచ్చు. ఆ లెవెల్లో ఉంది సినిమా మాత్రం. నాగార్జున ఒక చిన్న డాన్స్ చేస్తాడు అంతే, జస్ట్ చిన్న ఒక సాంగ్లో, డేంజర్ అనే సాంగ్లో చిన్న మూవ్స్ వేస్తాడు అంతే. దానికి మాత్రం థియేటర్ బ్లాస్ట్ అయిపోయింది అన్న. ఎవ్వడు కూడా సీట్లలో కూర్చుంటలేడు, అసలు స్క్రీనే కనబడట్లేదు అంటే నమ్మండి మీరు. మొత్తం పేపర్ల మీద చూసుకోవాల్సి వచ్చింది నాగార్జున గారిని. ఆ లెవెల్లో ఉంది సినిమా. అండ్ పొద్దున అది కూడా అంటే మీరు అంటున్న ప్రకారం అయితే ఇప్పుడు టాలీవుడ్ వాళ్ళకి టాటూలు వేసుకుంటే పర్లేదు కానీ బాలీవుడ్ వాళ్ళు వేసుకుంటారు. కూలీకి ఉన్నంత బజ్ అంటే హైప్ ఇచ్చారు కదా చాలా, అది ఓకేనా? అన్న సినిమాని మీరు ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే 2 సినిమాలు కంపేర్ చేసి వస్తున్నారు. దానివల్ల ఒక సినిమా రసగుల్లా, గులాబ్ జామ్ 2 ప్యారలల్ స్వీట్స్ అనమాట. దేనికి ఉండాల్సిన టేస్ట్ దానికి ఉంటుంది. 2 సినిమాలు కంపేర్ చేసేటప్పుడు ఎవరికి ఉండాల్సింది వాళ్ళకి ఉంటుంది అన్న. ఈ రోజు బేసిక్ గా మాట్లాడుకుంది, కూలీ సినిమా రిలీజ్ ఉండబట్టే 300 టికెట్ దొరికింది. అదే లేకపోతే 500, 570, 1070 అయిపోయింది ఈ రోజు టికెట్. సో వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి. మళ్ళీ ఆ కలెక్షన్స్ వస్తాయంటే కలెక్షన్స్ వస్తాయన్న. 1000 రూపాయలు 2000 టికెట్ పెడితే ఆ కలెక్షన్స్ దాంతకన్నా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. సో నాగార్జున గారి క్యారెక్టర్ సెట్ అయిందంటే 100% అన్న. ఫస్ట్ టైం నెగిటివ్ రోల్లో చూశాను, నాకు ఆయన ఆ రోల్లో చూడాలని అనిపించింది. ఎందుకంటే జగపతి బాబు గారిని, శ్రీకాంత్ని నెగిటివ్ రోల్లో చూసిన తర్వాత ఆయన్ని చూడాలనిపించింది. చూశాను, నా దాహం అయితే తీరిందన్న నాగార్జున గారి నెగిటివ్ రోల్లో చూసి. అన్న వార్ 2 కూలీ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు సినిమా చెప్పండి అన్న. ఒకటే చెప్తున్నానా, నాకు రజనీకాంత్ అంటే ఇష్టపడతా, రితిక్ రోషన్ అంటే ఇష్టపడతా, ఎన్టీఆర్ అంటే ఇష్టపడతా. అంటే ఒకరికి మనం తక్కువ చెప్పాం, ఒకరికి తక్కువ చెప్పాం. ఇండస్ట్రీ అంటే అందరు ఇష్టపడతా, నేను ఒకరికి తక్కువ. అది ఇద్దరిది బాగుండాలి, ఇద్దరు బ్లాక్ బస్టర్ కొట్టాలి అని నేను నా ఒపీనియన్. అంటే ఒకరు తక్కువ అంటే కథ ప్రకారంగా కూలీ అంటే ఒక యాక్షన్ మూవీ. అది అంటే ఒక నాగార్జున గారి యాక్టింగ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంటే నాగార్జున యాక్టింగ్ అంటే మనం ఇప్పటిదాకా హీరో లెక్క చూస్తాం, ఇలా ఒక విలన్ యాక్టింగ్ చూస్తాం. నాగార్జున గారి ఒక డిఫరెంట్గా చూస్తాం, అంటే మనం డిఫరెంట్ యాంగిల్ చూస్తాం నాగార్జున గారు. ఇలా ప్రతి ఒక్క ఆమిర్ ఖాన్ గారు కానీ, మన ఉపేంద్ర గారు కానీ, ఉపేంద్ర యాక్టింగ్ మాత్రం నిజంగా చెప్తున్నా, నా ఫ్యాన్ ఉపేంద్ర చాలా ఇష్టపడతా. నువ్వు నా పెద్ద ఫ్యాన్ నీకు ఉపేంద్ర గారికి. నిజంగా చెప్తున్నా, యాక్టింగ్ బాగా చేసిన ఆమిర్ ఖాన్ గారు కానీ, అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ ఇలా చాలా బాగా చేసిరు. అంటే కూలీ అంటే మన రజనీకాంత్ గారిని ఒక డిఫరెంట్ యాంగిల్ చూస్తాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక భాష మూవీ ఎట్లా చూస్తాము అప్పట్లో, మళ్ళీ భాష తర్వాత అంటే మళ్ళీ ఒక కూలీ అని చెప్పొచ్చు. అంటే ఈ ఏజ్ లో కూడా ఆయన యాక్టింగ్ చేస్తున్నట్టు మామూలు మాట కాదు, ఎవరు కూడా చేయరు అట్లా, అంత బాగా చేసిండు మన రజనీకాంత్ గారు. అంటే మన నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అన్న. కూలీ మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు. రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కంటే పెద్ద పండుగ. ఇంత ఈ ఏజ్ లో కూడా తీసినట్టు గ్రేట్ అనుకోవాలి. సూపర్ బ్రో. సైమన్ క్యారెక్టర్ కూలీలో నాగార్జున గారు ఇచ్చి పడేశారు. సైమన్ క్యారెక్టర్ లో నేను ఒదిగిపోతే ఒకసారి ఇలా వెళ్తే కస్తా ఇచ్చేసాడు. అసలు మోనికా లవ్ యూ మోనికా ఇచ్చి పడేశాడు. మౌనిక సాంగ్ అయితే అసలు వేరే లెవెల్ బ్రో. మౌనిక సాంగ్ అయితే వేరే లెవెల్ బ్రో, వేరే లెవెల్. ఇచ్చి పడేశారు, చంపి పడేశారు. నువ్వేంటే మధ్యలో చూసింది నేను కూలీ గానీ సైమన్ క్యారెక్టర్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని సుత్తితోటి కొట్టాడు మన నాగార్జున. ఆయన సీన్ వేరే లెవెల్. రజనీకాంత్ గారికి డామినేట్ చేశాడు. తమిళలో ఫిల్మ్ కానీ డామినేట్ చేసింది తెలుగు గడ్డ అంటే ఎలా ఉంటుందో చూపెట్టాడు కదా నాగార్జున. మాస్ మూవీ తోటి ఈ మూవీలో ఊర మాస్ ఇచ్చి పడేశాడు. అఖిల్ కి చైకి రిటైర్మెంట్ ఉంటుంది, నాగార్జున బ్రోకి ఉండదు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ బ్రోనే. చైతన్య కొడుకు పుట్టొచ్చు, అఖిల్కి కొడుకు పుట్టొచ్చు, వాళ్ళని కూడా డామినేట్ చేసే లెవెల్లో నాగార్జున ఫిట్నెస్ ఉంది, 6 ప్యాక్ అలాగే దాగుంది.
నాగార్జున గారు అంటేనే వేరే లెవెల్ అన్నట్టు ఈ మూవీలో చూపెట్టారు. లోకేష్ గారు లేదు కానీ ఆయన బాడీ చూస్తుంటే అర్థమైపోయింది ఆయన ఫిట్నెస్. ఈ మూవీలో మొత్తం ఎల్సీయూనే ఉంది. నాగార్జున గారు లేని సినిమా లేదు. తెలుగు పవర్ ఎక్కడ దాకా వెళ్ళిపోయింది, ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసే లెవెల్కి వెళ్ళిపోయింది. వార్ 2 లో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టాలంటే కారణం ఏంటి? ఆడది సినిమా. జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే ఈ మూవీలో నాగార్జున పెట్టాలంటే రేంజ్ ఏంటి? కూలీ ఆడదు లేకుంటే నాగార్జున లేకపోతే అన్నట్టు తెలుగు పవర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ కాదు హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయింది. తెలుగు వేరే లెవెల్ బ్రో. తెలుగు ఒక్కసారి దిగితే ఎలా ఉంటుంది? ఏదైనా తెలుగు దిగనంత వరకుదే. దిగితే ఎదిరొచ్చేది ఎవడు, ఢీ కొట్టేది ఎవడు? ఇచ్చి పడేశారు తెలుగు. మనం చెప్పుకోదగ్గ క్యారెక్టర్ సైమన్. వార్ 2 లో మన జూనియర్ ఎన్టీఆర్.